హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ కిచెన్స్. ఫ్రెండ్స్, మనము చిరుధాన్యాలు తింటాం కానీ పిల్లలు పెద్దగా ఇదిగా తినరు కదండి. మాకొద్దు అంటారు. ఈ విధంగా దోశలు పోసి చూడండి, చాలా బాగుంటుంది. ఇదిగో ఇవి ఓదలండి, ఓదలు తీసుకొచ్చాను నేను. ఇవి ఓదల్లో చాలా పోషక విలువలు ఉంటాయి. 2 గ్లాసు ఓదలకి 1 గ్లాసు మినపప్పు, ఒక అర చెంచా ఇంకేమేయాలంటే మెంతులు వేసి బాగా 7 గంటలు నానబెట్టాలండి. కరెక్ట్ 7 గంటలు నానబెడితే సరిపోతుంది. తర్వాత ఏం చేయాలంటే మిక్సీలో బాగా మెత్తగా పట్టేయాలి. పట్టేటప్పుడు కొద్దిగా అటుకులు వేసేయండి. అటుకులేసి ఇదిగో మిక్సీలో పడితే ఈ విధంగా ఉంటుందండి. ఇది పట్టిన పిండి, ఇదిగో ఈ విధంగా వస్తుంది. ఇదేమో ఇప్పుడు పట్టాలండి నేను. ఈ విధంగా మిక్సీలో పట్టేశాక తర్వాత మీరు ఏం చేస్తారంటే దాన్ని ఒక 2-3 గంటలు బయట ఉంచేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేయండి. తెల్లవారి దోశలు పోసి దాంట్లో చట్నీ చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎన్నో పోషక విలువలు ఉంటాయండి ఓదల్లోనూ. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓదలతో చేసిన దోశలు చాలా